క్రిస్టియన్స్ యూదుల్ని ఎందుకు సపోర్ట్ చేస్తారు? క్రిస్టియన్స్ ఇజ్రాయెల్‌ని ఎందుకు సపోర్ట్ చేస్తారు? అనే దాని మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. అది 7 నిమిషాలయ్యింది. 7 నిమిషాల వీడియో చూడడానికి ఎవరికీ ఓపిక లేనట్లుంది. చాలా తక్కువ మంది చూసినట్లున్నారు. 12 మందో ఎంతమందో. కానీ నాకు మాత్రం ఈ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. క్రిస్టియన్స్‌కి యూదులంటే గొప్ప. కానీ యూదులకి క్రిస్టియన్స్ అంటే అలా కానే కాదు. ఆహ్, యూదులు క్రిస్టియన్స్‌లోకి మారతామంటే క్రిస్టియన్స్ వద్దనరు. కానీ వేరే వాళ్ళు క్రిస్టియన్సే కాదు ఎవరైనా సరే మేము యూదా మతంలోకి మారతాము అంటే వాళ్ళు చచ్చినా రానివ్వరు. పైగా వాళ్ళు క్రిస్టియన్స్‌ని మిగిలిన వాళ్ళని తక్కువగా చూస్తారు. ఎందుకంటే దేవుడు యూదులే అందరికంటే స్పెషల్ ప్రజలు అన్నాడు గదా! అందుకని. ఆహ్, అయితే పైగా యూదులు క్రిస్టియన్స్‌ని వాళ్ళని ఏమంటారంటే జెంటైల్స్, గోయ్ అంటారు. జెంటైల్స్, గోయ్ అంటే అర్థం నిజంగా చెప్పాలంటే అన్యులు అని అర్థం. కానీ వాళ్ళు ఆ పదాలు యూజ్ చేసినప్పుడు మీరు మాకంటే తక్కువ, ఈ ప్రపంచంలో అందరికంటే మేమే అధికులము అనే భావంతోనే యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది వన్ వే లవ్ స్టోరీ అనమాట. క్రిస్టియన్స్ యూదులను ప్రేమిస్తారు గానీ, యూదులు క్రిస్టియన్స్ అంటే ఏమాత్రం అంత ఫీలింగ్స్ లేదు. కానీ అందరు క్రిస్టియన్స్ కాదు. కొందరు క్రిస్టియన్సే ఇలా ఇజ్రాయేలీయుల్ని సపోర్ట్ చేస్తారు. ఈ కొందరు క్రిస్టియన్స్ కూడా 1970లకు ముందు వాళ్ళకేమి యూదులంటే ఫీలింగ్ లేదు. అది ఎక్కడైనా సరే క్రిస్టియన్స్ యూదులను సపోర్ట్ చేయడం మొదలుపెట్టారంటే అది 1970 తర్వాతే మొదలైంది. ఆ తర్వాత నుంచే ఇక్కడ తెలుగు చర్చుల్లో క్రైస్తవులు పాస్టర్లు ఇజ్రాయెల్‌ని పొగడము, ఇజ్రాయెల్ కోసం ప్రార్థనలు చేయడము, ఇజ్రాయెల్ యుద్ధంలో ఉంటే గనక అవతల వాళ్ళు ఎంత కరెక్ట్ అయినా సరే ఇజ్రాయెల్‌నే కరెక్ట్ చేయడం, సపోర్ట్ చేయడం అనేది కొత్త ఫినామినన్. అది 1970 తర్వాతే మొదలయ్యింది. ఇలా ఎందుకు మొదలైంది అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.